టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బటన్ నొక్కుతూ ఉన్నా మీరు కూడా బటన్ నొక్కండి అంటే ఏదైతే యొక్క ప్రజలు కూడా 5 సంవత్సరాల నీ నిరంకుశత్వ నియంతృత్వ కక్షలు కేసులు వేధింపులు అవినీతి అసమర్థ పాలన ఏదైతే ఈ యొక్క మోసకారి దగా సంక్షేమం అభివృద్ధి లేనిటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు జగన్ని మరి బటన్ తోటే అదం పాతాళానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొక్కినటువంటి పరిస్థితి. అందుకే ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నీ యొక్క నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి మనస్తత్వాన్ని మార్చుకుని ప్రజాస్వామ్యబద్ధంగా అయినా భవిష్యత్తులో అయినా సరే నడుచుకోవాలని చెప్పి మరి మేము అందరం కూడా కోరుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈవేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా వీళ్ళు తప్పుదారి పట్టించేటువంటి విధంగా, ఎందుకంటే మరి గతంలో కూడా ఏదైతే 2019 ఎన్నికల్లో కూడా ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇదే ఈవీఎంల ద్వారా 151 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుచుకుని మళ్ళీ ఈరోజు 2024లో ప్రజలు ఈ యొక్క 5 సంవత్సరాల నిరంకుశత్వ నియంతృత్వ రాక్షస పాలన మీద వాళ్ళు తీర్పిస్తే దాన్ని ఈవీఎంల మీదకి నెట్టేయడం అని అంటే ఈవేళ పాఠాలు అంటే ఈ ఓటమి నుంచి వాళ్ళు పాఠాలు కూడా నేర్చుకోలేనిటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈవేళ ధనుంజయ రెడ్డా, సజ్జల రామకృష్ణారెడ్డా, సుబ్బారెడ్డా, లేకపోతే మిథున్ రెడ్డా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డా, ఇట్లా అనే కాదు, వీళ్ళందరికీ మూలం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఏదైతే ఆయన ఒక ధనదాహంతో, నాకు తెలుసుండి ఆయన రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి ధనం కూడబెట్టుకోవడానికే తప్ప ప్రజలకి సేవ చేద్దామనే ఆలోచన ఎప్పుడు కూడా ఆయనకు లేదు అనేటువంటిది నేను ఆయన్ని గత 15-20 సంవత్సరాల్లో చూస్తే నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పర్టికులర్గా ఆ రోజు 2004 సంవత్సరంలో మరి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు అఫిడవిట్ వేసుకున్నప్పుడు మరి ఆ రోజు జూబ్లీస్లో చిన్న ఇల్లు కొద్దిగా 2-3 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితిలో మరి తండ్రి అధికారంలోకి వచ్చిన తర్వాత 1-2 సంవత్సరాల్లోనే ఈయన 1,00,000 కోట్లు ఆయన ఆర్జించడం కానీ, ఏదైతే మళ్ళీ 2019లో డైరెక్ట్గా ఈయన అధికారంలోకి వచ్చి మరి అటు శాండు ల్యాండు మైన్సు లెక్కరు ద్వారా మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు ఈయన ఆర్జించినటువంటి విధానాన్ని బట్టి చూస్తే ఈయన ప్రజల సేవ కంటే కూడా ఈ యొక్క తన ఆస్తుల్ని కూడబెట్టుకోవడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఈ యొక్క ఆదాయాన్ని ఎక్కడికక్కడ పంచుకుని అది మరి అటు తాడేపల్లి ప్యాలెస్కి కానీ, అటు ఇడుపులపై ప్యాలెస్కి కానీ, అటు బెంగళూరు ప్యాలెస్కి కానీ, అటు లోటస్ పాండ్కి కానీ ఇట్లాగే పంపించుకోవడానికే ఈ రకంగా ఎవరైతే మరి యొక్క రాష్ట్రాన్ని కూడా మరి భాగాల కింద విభజించి అక్కడ విజయసాయిరెడ్డి, ఇక్కడ సుబ్బారెడ్డి, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి, అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇట్లా మిథున్ రెడ్డి వీళ్ళందరినీ పెట్టుకుని రాజకీయం ఏదైతే చేశాడో మరి అదే ఈరోజు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి మరి ఈవేళ ఇటువంటి పాలనని, ఎందుకంటే చాలా కసితో ఈవేళ ప్రజలందరూ కూడా ఓట్లేసి, ఎందుకంటే మేము కూడా చూసాం అసలు ఇన్ని వేల ఓట్ల మెజారిటీతో ఒక్కొక్క అభ్యర్థికి గెలవడం అంటే 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు కూడా లేనిటువంటి ప్రభంజనం ఈవేళ 2024లో కనిపించింది అని అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత చెత్తగా పరిపాలన చేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి ఎవరూ లేరు అనేటువంటి విధానం మేం చెప్పడం కాదు, ప్రజలే నిన్న తీర్పుతో ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారుల మీద నెప్పవేసుకోవడానికి ఆయన ఎవరికి కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా, అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైతే శాసనసభ్యులు మరి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంటే ఇటువంటి వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఆయన 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే ఆ రోజు అధికారం రాకముందు పాదయాత్రని ప్రజల్లో తిరిగి అధికారం వచ్చిన తర్వాత మరి ఆయన ఏదైతే తాడేపల్లి రాజప్రసాద్ వదిలి అడుగు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఎప్పుడైనా అడుగు పెట్టినా కూడా 144 సెక్షను పరదాలు చాటునే ఆయన వచ్చినటువంటి పరిస్థితి.
వరదల వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఏరియల్ సర్వే అని చెప్పి పైనుంచే గాలిలో తిరిగి గాలిలోనే వాగ్దానాలు చేసి ఆ చేసినటువంటి వాగ్దానం కూడా గాలిలోనే కలిసిపోయినటువంటి పరిస్థితి. చేత ఈ తప్పిదాలన్నిటి కూడా మేజర్గా ఒక నాయకుడు అన్నవాడు ప్రజల్లో ఉండాలి, లేదా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల నుంచి